హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చింతపండు పులిహోర అండి. ఈరోజు అయితే నేను పండగ స్పెషల్గా చేసిన చింతపండు పులిహోర రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి తీసుకోవాలండి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కారానికి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఏంటండి పులిహోర అంటున్నారు, ఇందులో పప్పులు ఏమీ వేయట్లేదు అనుకుంటున్నారా? కొంతమందికి పప్పులు అనేవి చింతపండు జ్యూస్లో అనేవి ఉడికితే సాఫ్ట్గా అయిపోతుందని నచ్చదండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పప్పులు క్రిస్పీగా ఉంటుంది, పులిహోర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. నేను ఇక్కడ చింతపండుని తీసుకుని నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం చింతపండు రసం వేసుకోవాలి. తగినంత తీసుకోవాలండి. చింతపండు రసం వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, ఇది చిక్కబడేంత వరకు కూడా మనం దీన్ని మరిగించాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనకి రైస్కి తగినంత పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పసుపు, ఉప్పు మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసి చింతపండు జ్యూస్లో మరిగించడం వల్ల పచ్చివాసన అనేది లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులో నేను 2 స్పూన్స్ బెల్లం తురుము అనేది వేసాను. మీ ఇష్టం అండి, బెల్లం అనేది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువగా వేయకూడదు, జస్ట్ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే దీన్ని ఒకసారి కలుపుకొని మరిగించాలి. ఇదైతే మనకి అవుతూ ఉంటుందండి. ఈలోపు మనం పప్పులు అనేవి ఫ్రై చేసుకుందాము. దానికోసం ఇక్కడ పోపు గిన్నె పెట్టానండి. తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. మనం ఇలా సపరేట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చండి, లేదంటే ముందు మనం ఆవాలు, ఎండుమిర్చి వేయించాం కదా, అందులో కూడా కలిపి వేయించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అయితే మనకి పప్పులు క్రిస్పీగా ఉంటుందండి. అలా అయితే క్రిస్పీగా ఉండదు, అంతే తేడా. రెండు కూడా టేస్ట్గానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే మరుగుతుంది. రెడీ అయిపోయాక చూపిస్తున్నానండి మీకు. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి మనకి దగ్గరకు వచ్చేయాలి, చిక్కగా ఉండాలండి. ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అలాగే పసుపు కూడా ఎక్కువగానే వేసుకుంటాము. నేను ముందుగానే అన్నం వండేసి పక్కన పెట్టుకున్నానండి. పులిహోరకి అన్నం కొంచెం పలుకుగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. కొంచెం పలుకుగా వండుకొని దాన్ని ఇలా ఆరబెట్టానండి. ఇలా ఆరబెట్టడం వల్ల మనకి రైస్ అనేది కలిపినప్పుడు మనకి ముద్దగా అవ్వకుండా విడివిడిగా పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత మనం తయారు చేసుకున్న చింతపండు పేస్ట్ అనేది వేసేసి ఈ పులిహోర పోపు అంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీంతోపాటు మనం సపరేట్గా వేయించి పెట్టుకున్న పప్పులు కూడా వేసేసి కలుపుకోవాలి. మీరు ఎక్కువగా ఇష్టపడితే పప్పులు ఎక్కువగా వేసుకోవచ్చండి. నేనైతే తగినంత వేసాను. ఇప్పుడైతే రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అలా వదిలేయాలండి. అప్పుడు ఫ్లేవర్స్ అంతా కూడా రైస్ బాగా పీల్చుకుంటుంది. అప్పుడు పులిహోర టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఈసారి పండగకి ఇలా ఈజీగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.